నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా తొలి దశ మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను స్మరించుకుంటూ సంగారెడ్డిలో ఐబీ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద జెండా ఎగురవేసి నివాళులు అర్పించారు. కూనవేణు అమరవీరులను స్మరించుకుంటున్నారు. వారి మాటలోనే విందాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనము, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ. నమస్కారం. 60 సంవత్సరాల స్వప్నం సాధించుకున్నటువంటి గొప్ప తరుణం ఈరోజు. తెలంగాణ ఉద్యోగం కోసం సాధించబడుతూ ఎన్నో పోరాటాలు చేసినటువంటి వీరుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. సుమారు 1200 మంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానంతోనే ఈ తెలంగాణ సాధించుకున్నాం. 1969లో 369 మంది అమాయకమైనటువంటి తెలంగాణ వాదుల్ని బిడ్డల్లోకి కాల్చినటువంటి సందర్భం. 94 సార్లు కాల్పులు జరిపినప్పుడు ఆనాడు ఉన్నటువంటి కొండ లక్ష్మణ్ బాబుజీ తన మంత్రి పదవిని తృణప్రాయంగా ఉద్దేశించుకొని తెలంగాణ వచ్చినాక ఏం తీసుకున్నటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి కొండ లక్ష్మణ్ బాబుజీ లాంటి వారి యొక్క స్ఫూర్తి తీసుకొని సాధించినటువంటి తెలంగాణ 2001లో సాధించిన ప్రారంభమైనటువంటి మలిదశ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సబ్బండ వర్గాలందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి తరుణంలో ఒకటే కోరుతున్నాం ఏంటంటే, తెలంగాణ యువజన సంఘాల సంస్థ నుంచి ఒకటే కోరుతున్నది ఏంటంటే, ఈ రోజు మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఏంటంటే, భారతదేశానికి తెలంగాణ యువతరం ఒక ఆదర్శం కావాలంటే విద్యార్థి దశ నుండి మీరందరూ కూడా మంచి చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కదా, తెలంగాణ సాధించుకోవడం అనేటువంటి దాని మీద గతంలో మనం చూసాం, ఏదో పిడికి మంది మాత్రమే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందింది తప్ప ఎవరైతే తెలంగాణ కోసం పోరాటం చేసినో వాళ్ళు పిచ్చమెత్తుకునేటువంటి పరిస్థితి అది. ఏనాడు కూడా వాళ్ళకు కనీసం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనుక ఇప్పటికైనా ఉన్నటువంటి పాలకులు గతంలో చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళ జీవన పరిస్థితులు బాగలేవో వాళ్ళని కూడా హక్కును చేర్చుకొని గుండెల కడుపులో చల్లగా పెట్టుకోవాలని చెప్పేసి కూడా మేమందరం కూడా కోరుతున్నాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉద్యమంలో చదువును కూడా పక్కన పెట్టేసి పోరాటం చేసినాక ఇది సాధించుకున్న తర్వాత ఏదో ఒక కుటుంబం, ఏదో కొందరు మాత్రమే దీని లాభం పొందింది తప్ప అందరేమో చనిపోయిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కానీ అమాయకమైనటువంటి తెలంగాణ స్ఫూర్తిగా చాలా మంది ఆత్మ బలిదానం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకు కూడా మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజేంద్ర నాయక్ గారికి, పూర్ సింగ్ గాని, శ్యామరావు గాని, 1969 ఉద్యమంలో పాల్గొన్నటువంటి సుభాష్ రెడ్డి గాని, శ్యామరావు గాని, మానయ్య గాని, వెన్నెల గాని, సమీరా గాని, అదేవిధంగా భారతి గాని, పూజ గాని, మన మహేష్ గాని ఒకటే కోరుతున్నది ఏంటంటే, ఈ రోజు నుంచి ఒకటే కోరుతున్నది ఏంటంటే, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా, నిజాయితీగా, నికార్సుగా పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక భరోసా ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా మేము కోరుతున్నాం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే తెలంగాణ సమాజం వెన్నంటే ఉండేటువంటి గొప్ప సమాజం కనుక ఒక్కసారి తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి యువతరాన్ని కూడా వెన్నుతట్టి లేపేటువంటి చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అమరులైన వారి యొక్క కుటుంబానికి కూడా శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబాలు కూడా విధిన పాల్పడకుండా, రోడ్డు పాలు కాకుండా వాళ్ళని కూడా హక్కులు చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది రక్తాలతోని ఎంతో బాధతో జరిగినటువంటి ఈ ఉద్యమం కనుక ఈ ఉద్యమానికి ఒక చరిత్ర ఉన్నది. చరిత్ర హీనులు కాకుండా ఉండాలంటే ఈ చరిత్రకారులందరూ కూడా హక్కులు చేర్చుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, బోలో భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.